రాష్ట్రానికి రేనలట్టించింది వాతావరణ శాఖ. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో కల్లాలు, మార్కెట్ యార్డులలో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దవుతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలో వర్షం కుండపోతగా కురిసింది. గన్నేరువరం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వరదకు కొట్టుకుపోయాయి. అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నీటిపాలైంది. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, శంకరపట్నం మండలాల్లో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకుని మోస్తరు వర్షం పడింది. హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. సిర్సపల్లి గ్రామంలో ధాన్యాన్ని మార్కెట్కు తరలించేందుకు చెరువు పక్కన బండ మీద వడ్లు ఆరబెట్టారు రైతులు. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ధాన్యం మొత్తం చెరువులో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు రైతులు. మొన్నటి వరకు మోంతా తుఫాన్, ఇప్పుడు అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను ఆగం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలంటున్నారు. 3 ఎకరాల వరి 10 రోజుల సంది కోస్తామంటే ముందుగటి వర్షానికి మొత్తం అడ్డం పడిపోయింది. అది మిషన్ రాక ఒక్క రోజు మిస్ అయితే ఇప్పుడు 10 రోజులకు తిప్పలవడంగా వారం రోజులకు నిన్న మిషన్ దొరికితే కోసి ఇక్కడ పోస్తే అవి నేర్పడానికి జాగా లేదు. ఈ వరదకు కొట్టుకపోయి చెర్ల పెట్టింది. మా పరిస్థితి అప్పుడు యూరియా బస్తాలు దొరకక, అక్కడ లైన్కు నిలబడు, మందులు దొరకక, కొట్టి పాలేర్లు దొరకక ఇంత కష్టపడి చేస్తే ఇప్పుడు మిగిలేది మేము మనసులం కూడా మిగులుతలేము. 2 ఎకరాల పొలం వరి కోసి బండ మీద పోస్తే ఉన్న వర్షానికి, అకాల పొద్దునచ్చిన వర్షానికి ఉన్న 2-3 ట్రిప్పుల వడ్లు పోయి చెర్ల కలిసిపోయినాయి. వర్షాలకు ఇంత ఎండాలంటే ఎండేసారు. ఎండిన కాడికైనా కొంచెం పోవాలి. 5-6 రోజులు, వారం రోజుల టైం పెడితే ఈ వర్షాలు, అకాల వర్షాలు వచ్చుడు, మమ్మల్ని నష్టం చేసుడు, ఉన్న వడ్లు పోయి చెర్ల పడుడు, మాకు మస్తు నష్టాలు అవుతాయి సార్. ఎప్పుడు మ్యాచర్ 14-15 రావాలంటే ఈ వర్షాలకు వస్తాయా సార్? 3 ఎకరాలు పెట్టినాము. ఒక్క ట్రిప్ వడ్లు అవి తెచ్చి బండ పోసుకుంటే మొత్తం చెర్లకు కొట్టుకపోయినాయి. ఎకరాన 40,000 పెట్టుబడి అయింది. ఇగో ఇట్లా పరిస్థితి ఉన్నది సార్. మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి, పిల్లలు మేము, ఇగో ఇట్లా అయింది మా పరిస్థితి. 3 ఎకరాల పొలం పెడితే వడ్లు బండ మీద పోస్తే అకాల వర్షం వల్ల చెర్లకు కొట్టుకపోయినాయి. మామూలు పెట్టుబడి ఎకరాన 30,000 అయినాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వాన కురిసింది. రోడ్లు, చెరువులను తలపించాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం, పత్తి తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులో ఆరబోసిన మక్కలు అకాల వర్షానికి తడిసి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నాగర్ కర్నూల్ జిల్లాలో జోరుగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో వర్షం ప్రభావంతో రహదారులు అన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు కొంత అసౌకర్యం ఏర్పడింది. గంటపాటు ఏకధాటిగా వర్షం పడింది. బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట మండలాల్లో భారీ వర్షం ప్రభావంతో జనం ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై పారి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పంటలు చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు నిండా మునుగుతున్నారు. భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్ నీట మునిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని ఊర చెరువు నిండడంతో అలుగుపారుతోంది. చెరువు వరద నీరు ఆర్టీఓ, ఎంపీడీఓ ఆఫీసులను ముంచెత్తింది. దీంతో ఆఫీసుల్లోని ఫైల్స్, కంప్యూటర్లను 1వ అంతస్తుకు తరలించారు సిబ్బంది. మరోవైపు వినాయక్ నగర్ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు.
ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. నవంబర్ 2వ వారం నుంచి చలి కనిపించే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.